గ్రేటర్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సంగర్ రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో రంగంలోకి దిగాయి హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. ఈరోజు ఉదయం నుంచి సిటీలో అన్ని ప్రాంతాల్లో వర్షం నాన్ స్టాప్గా కురుస్తుంది. ఓసారి హెవీగా వర్షం కురవడం, ఆ తర్వాత కొద్దిసేపు ఆగడం, మళ్ళీ వర్షం కురవడం. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ వర్షం మార్నింగ్ నుంచి సిటీలో అన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. సో సిటీలో కురుస్తున్న ఈ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఎస్పెషల్లీ ఇది ఆఫీస్ టైం కావడంతో మార్నింగే పబ్లిక్ అంతా కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే మార్నింగ్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. సో 26th, 27th ఈ 2 రోజులు సిటీలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. సో దీంతో మనకు మార్నింగ్ నుంచే దాని ఎఫెక్ట్ చూస్తున్నాము. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజెంట్ మనము ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మెట్రో స్టేషన్ కింద ఉన్నాము. ఇక్కడ వర్షం పడిందంటే చాలు సో వర్షం నీళ్లు వచ్చి ఇక్కడ చేరుతాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షం నీళ్లు వచ్చి చేరాయి. సో ఈ వాటర్ అంతా కూడా యాక్చువల్గా మామూలుగా వర్షం కురిస్తే ఇందులో ఉన్న వర్షపు నీరు అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ డ్రైన్ కనెక్షన్ నుంచి వెళ్ళిపోతాయి. కానీ హెవీగా వర్షం కురిసినప్పుడు మాత్రం ఈ ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లో ప్రతిసారి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ వర్షపు నీరుతోటి సిటీలో చాలా చోట్లల్లో ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే పబ్లిక్ మార్నింగ్ 8:30, 9 o'clock నుంచే బయటికి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ ఆఫీసులు మోస్ట్ ప్రాబబ్లీ 10 to 11 o'clock మధ్య ఉంటాయి. సో వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి వెహికల్స్ పైన, 2 వీలర్స్ పైన, కార్లలో ఆఫీసులకు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఈ టైంలోనే హెవీ వర్షం కురవడం, సో దీంతో రోడ్లపైకి నీళ్లు రావడంతో చాలా చోట్ల వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ కూడా వస్తుండడంతో పబ్లిక్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు వర్షం అయితే సిటీలో అన్ని ప్రాంతాల్లో ఉంది. సో ఆల్మోస్ట్ సిటీ అంతా కవర్ అయింది. మేజర్ సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ కూడా చాలా వరకు వర్షం పడుతుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ముషీరాబాద్ ఏరియా, రామ్నగర్, విద్యానగర్, కోటి, యాబిడ్స్, నారాయణగూడ ఈ ప్రాంతాల్లో అయితే మార్నింగ్ నుంచి హెవీ రెయిన్ కురుస్తుంది. మరోవైపు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా హెవీగా వర్షం ఉంది. ఇక గచ్చిబౌలి రూట్లో అయితే చాలా వరకు ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే అటు ఐటీ ఏరియాలు ఎక్కువ, ఐటీ కంపెనీలు ఎక్కువ, ఐటీ ఏరియాల్లో ట్రాఫిక్ మామూలు రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు వర్షం పడింది, రోడ్డుపైకి వాటర్ వచ్చాయి కాబట్టి చాలా వరకు ఆ రూట్లో ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ షేక్పేట నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రూట్ అయితే ఫుల్గా ట్రాఫిక్ తోటి నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ రూట్లో రాయదుర్గం నుంచి ఆల్మోస్ట్ గచ్చిబౌలి వరకు వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ భారీ వర్షాల ఉండడంతో జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ ఇప్పటికే రోడ్డుపైకి వచ్చేసాయి. ఎక్కడెక్కడైతే వాటర్ నీరు నిలుస్తుందో సో అక్కడికి చేరుకొని పూర్తిగా వాటర్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్న వాటర్ని కిందికి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఎక్కడైతే హెవీగా వాటర్ నిలుస్తుందో అక్కడ 12 HP మోటార్లతోటి వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, హైడ్రా సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. అన్న, ఎట్లుంది వాటర్? పొద్దున్న నుంచి వర్షం ఎక్కువ ఉంది, నీళ్ళు వచ్చినాయా? ఇది రెండింది, నిండి బయటకు వస్తున్నాయి. రెండే బయటకు వస్తుంది. ఎట్లా మరి అది ఎట్లా పోవాలి నీళ్ళు? వాళ్ళు తీయాలి, జట్టు బండి వచ్చి తీయాలి. వస్తుందా మరి? వస్తాను. హైడ్రా వాళ్ళ దగ్గర కూడా మోటార్లు ఉంటాయి కదా, మోటార్లు పెట్టి నీళ్ళు తీస్తారు. మోటార్లకు రాదు, మట్టి బొత్తులో రెండిపోయింది, ఆ మోర్ రెండిపోయింది, మోటార్లు పనిచేయదు. వాళ్ళ బండి వచ్చి పైపు కొడితే పోతుంది. లోపల పూడికెత్తితే ఉందా? ఉన్నది. మామూలుగా ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ కింద వాన పడితే చాలా ఫుల్ నీళ్ళు వస్తాయి కదా, ఎట్లా దీనికి ఏం పరిష్కారం చేయలేదు మీ హైడ్రా వాళ్ళు? ఒకటి రెండుతుంది ఇప్పుడు, ఇది ఒకటే రెండుతుంది, అక్కడ అవి రెండుతాయి అక్కడ. అంతే. ఇది ఎట్లా మరి మోటార్లు పెడతారా మామూలుగా? మోటార్లు పెడతాం, పెట్టి తీసేస్తాం, మామూలుగా ఉంటే తీసేస్తాం. అది బొత్తులో మట్టి కాంచాలు రెండిపోయింది, అది వాళ్ళు జట్టు బండి వచ్చి తీయాలి. ఇప్పుడు ఈ ముషిరాబాద్ అంతా మీరు తిరుగుతారు కదా, ఏడేడా నీళ్ళు ఆగితే ఎక్కువ వాన పడతాయి? ఇది ఒక్కటే ఆగుతుంది, మేము ఈ ఏరియాలో తిరుగుతాం, అక్కడ ఒక్క కాడ ఆగుతుంది, అంతే, అక్కడ ఆగుతాయి. ట్రాఫిక్ అవుతుందిగా బాగానే నీళ్ళు చుట్టూ. ఏం చేస్తాము, వెలిసిపోతాయి కదా, పోతాయి, కిందికి పోతాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ వాళ్ళు ఏడ పని చేస్తారు ఇవాళ? మాన్సూన్ ఎమర్జెన్సీ వాళ్ళు ఏడ పని చేస్తారు ఇవాళ? తిరుగుతారు, వాళ్ళు తిరుగుతారు.
వాళ్ళు ఏం కూర్చోరు, ఇసొంటి టైంలో తిరుగుతారు వాళ్ళు కూడా, అందరు తిరుగుతారు. అంతా ఫుల్ వానలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మీకు ఎట్లా పని? 3 రోజులు ఉన్నాయి, ఇక తిరుగుతారు వాళ్ళు. ఎట్లా పని మీరు కంటిన్యూగా చేయాలా? వానలు ఉంటే ఎట్లా చేయాలి? వర్షం ఉన్నప్పుడు చేసుకోవాలి మన వర్షం. చూస్తున్నాం కదా, ఇక్కడికి హైడ్రా వాళ్ళు వచ్చి ఎక్కడైతే వాటర్ ఆగిపోతున్నాయో వాటిని క్లియర్ చేసే పనులు చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ మ్యాన్ హోల్ అంతా కూడా పూర్తిగా ఫిల్ అయిపోయి దానిలో నుంచి బయటికి వాటర్ ఎక్సెస్గా వచ్చి ఇక్కడ మామూలుగా వర్షం నీళ్ళతో పాటు ఈ మ్యాన్ హోల్ నుంచి కూడా వాటర్ రిటర్న్ వచ్చుడితోటి ఇక్కడ పూర్తిగా వాటర్ నిండిపోయాయి. సో దీన్ని ఇందులో ఉన్న పూడిక క్లీన్ చేస్తే వాటర్ అంతా సాఫీగా వెళ్తాయని చెప్తున్నారు. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నీళ్లు నిలుస్తాయో సో అక్కడ మేజర్గా ఉన్న చోట ఈ హైడ్రాకు సంబంధించిన 12 HP మోటార్ల ద్వారా వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడే కాకుండా నగర వ్యాప్తంగా మొత్తం 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా హైడ్రా DRF టీమ్స్ ఒక 51 పనిచేస్తున్నాయి. అలాగే GHMCకి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈరోజు రేపు భారీగా వర్షాలు ఉన్నాయని అధికారులు ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు హైడ్రా అండ్ GHMC నగరంలో ఉన్న పబ్లిక్కి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము. సో ఎక్కడెక్కడైతే వాటర్ నిలుస్తాయో అక్కడక్కడ క్లియర్ చేసుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. కాకపోతే పబ్లిక్ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, ఎందుకంటే హెవీ రెయిన్స్ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు ఆఫీసులున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబుల్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి, అంతే తప్ప అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దంటూ కూడా ఇటు హైడ్రా అండ్ GHMC అధికారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, RTC క్రాస్ రోడ్.